ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో మీ అందరితో కలిసి ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అనుకున్నాను నేను. దేవుడు మనం ఏం చేస్తే సంతోషిస్తాడు? ఆయనకి ఇస్తే సంతోషిస్తాడు. ఇంకా ఏం చేస్తే సంతోషిస్తాడు దేవుడు? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే సంతోషిస్తాడు. ఇంకా ఏం చేస్తే, పలహారం చేస్తే దేవుడు సంతోషిస్తాడా? ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడా? చెప్పు నువ్వు కూడా. అదే ఏంటిది? దేవుడికి మన హృదయాన్ని అర్పిస్తే సంతోషిస్తాడు. ఇప్పుడు మనకు ఒక విషయాన్ని తెలియాలి. ఏంటిదంటే, ఒక వ్యక్తిని మనం సంతోషపరచగలిగితే ఆ వ్యక్తి మనకి ఏదైనా ఇవ్వగలుగుతాడు. మీరు బైబిల్లో చూస్తే హేరోదు రాజు యాహోన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? చెరసాలలో పెట్టాడు. ఎందుకని? తన బ్రదర్ యొక్క భార్యను ఉంచుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే అది యాహోను ఖండించాడు. ఖండిస్తే అది వాళ్ళకి ఇబ్బందికరంగా, అంటే నొచ్చుకొని అతన్ని జైల్లో పెట్టారు. ఎవరిని? యాహోన్ని జైల్లో పెడితే జన్మదినం వచ్చింది ఎవరికి? హేరోదుది. హేరోదు మర్చిపోయాడేమో కానీ ఆమె మర్చిపోలా. రానే వచ్చింది ఆ రోజు తన కూతురు. ఎవరు? హేరోదియా యొక్క కూతురు. ఆమె చక్కగా ఉండిద్దేమో. బహుశా ఆమె నాట్యం ఆడుతూ ఉంది. వీళ్ళందరూ మందు తాగి బాగా మత్తులై ఉన్నారు. ఈలోపు ఆమె నాట్యానికి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి, నీకేం కావాలో కోరుకంటే, నా ఆస్తిలో సగభాగమైన ఇస్తానని కోరుకోమంటే, నా రాజ్యంలో సగభాగమైన ఇస్తానని కోరుకోమంటే ఆమె నాకు యాహోను తల కావాలి అనగానే మాట ఇచ్చాడా? తప్పదు. సంతోషపరిచింది. ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన తల నరికి తెచ్చి ఇచ్చారు. అంటే ఒక వ్యక్తిని మనం నిజంగా సంతోషపరచగలిగితే ఆ వ్యక్తి ఏదైనా మన కోసం చేయగలుగుతాడు. చేయగలుగుతాడా? చేయలేడా? చేయగలుగుతాడు. ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తిని మనం నిజంగా సంతోషపరచగలిగితే ఆ వ్యక్తి మన కోసం ఏదైనా చేయగలుగుతాడు. ఈరోజు నేను ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. అసలు మనం దేవుణ్ణి ఎలాగ సంతోషపరచగలగాలి? మనం ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? ఏం చేస్తే సంతోషిస్తాడు? బైబిల్ ట్రైనింగ్ చేస్తే దేవుడు సంతోషిస్తాడా? తబలా కొడితే దేవుడు సంతోషిస్తాడా? కీబోర్డు వాయిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? చూద్దాం బైబిల్ నుంచి. లోకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. లోకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ. అంటే పరలోకం అంటే దేవుడు, దేవునితో పాటు ఉన్న దేవదూతలు, వీళ్ళందరూ ఎందుకు సంతోషిస్తారంట? ఒక వ్యక్తి మారు మనసు పొందితే సంతోషము ఉండిద్దంట. అంటే దేవుణ్ణి నువ్వు సంతోషపరచాలి అంటే నువ్వేం చెందాలి? మారు మనసు పొందాలి.
ఏం పొందాలి? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? అంటే గతంకి ఇప్పటికి మార్పు రావటం మారు మనసు. మన క్రియలు అంటే అప్పుడు సిగరెట్ తాగేవాడు, ఇప్పుడు తాగట్లా, మార్పు. అప్పుడు తల్లిదండ్రులకు అవిధేయకరంగా ఉన్నవాడివి, ఇప్పుడు విధేయత చూపిస్తున్నావు. అంటే దానికి దీనికి చాలా వ్యత్యాసం, మార్పు. అయితే ఇప్పుడు నాకున్న సమయంలో నేనేం చేస్తానంటే, బైబిల్లో ఒక పుస్తకం అపోస్తుల కార్యంలో నుంచి అపోస్తుల కార్యంలో నుంచి మార్పు చెందటం అంటే ఏంటో చూద్దాం. అంటే ఇంకా కొన్ని విషయాలను మనం చూసుకుంటే, కొన్ని పుస్తకాలు తీసుకుంటే వాటిలో వేరేగా ఉండిద్ది. ఏంటిది మార్పు చెందటం అంటే? కానీ నేను అపోస్తుల కార్యంలోంచి ఈరోజు మార్పు చెందటం అంటే ఏంటి, మార్పు చెందిన మనుషులు ఎలాగ ఉంటారు అనే దాని గురించి చూద్దాం. అపోస్తుల కార్యం గురించి చెప్పాలంటే, అపోస్తుల కార్యాన్ని ఎవరు రాశారు? పౌలా? ఎవరు? లూకా. ఎవరు? లూకా ఎవరు? డాక్టర్. ఇంకా న్యూస్ రిపోర్టర్ అంటారు. అంటే ఎవరో చెప్పిన విషయాలను తీసుకుని వచ్చి రాసేవాడు. ఈయన అంటే ఇది ఎలాగ రాశాడంటే, ఏది? అపోస్తుల కార్యాన్ని కొంతమంది చెప్పేది ఏంటంటే పేతురు చెబుతుంటే రాశాడు అంటారు. ఎవరు? పేతురు చెబుతా ఉంటే రాశాడు అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఈ అపోస్తుల కార్యం గురించి, దీనికి అపోస్తుల కార్యము అని పేరు పెట్టడం కంటే కూడా పరిశుద్ధాత్ముని యొక్క కార్యములు అనే పేరు పెట్టడం చాలా బాగుండిద్ది అంటారు బైబిల్ పండితులు. ఎందుకని? ఆ అపోస్తుల కార్యంలో ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ అని ఉండిద్ది. అంటే దీనికి అపోస్తుల కార్యము అని పెట్టడం కంటే కూడా పరిశుద్ధాత్ముని యొక్క కార్యములను పెట్టడం బాగుండిద్దని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఇక మూడోది చాలా తక్కువ ఇంట్రడక్షను. దీన్ని 3 భాగాలు చేస్తే అపోస్తుల కార్యంలో 3 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో ఒకతను పేతురు మొదటిగా, 2 అతను ఫిలిప్పు, 3 అతను పౌలు. వీళ్ళు ముగ్గురు 3 విధాలైన బ్యాచ్లకి సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేయబడ్డారు. ఒకరు ఎవరు? పేతురు. ఎవరికి? యూదులకి. ఎవరికి? యూదులకి. ఫిలిప్పు ఎవరికి? ట్రాన్స్జెండర్స్కి. ఎవరికి? నపుంసకుడికి సువార్త చెప్పినప్పుడు, యెషయా గ్రంథం దొరికినప్పుడు బాప్టిజం ఇస్తాడు, ఆ విషయం మీకు తెలుసు. మూడోది పౌలు. ఎవరికి? అన్యులకి. పేతురేమో యూదులకి, ఫిలిప్పేమో నపుంసకులకి, ఆ తర్వాత పౌలు గారు ఎవరికి? జెంటైల్స్, అన్ని జనులకి. ఈ 3 ఉండేది. వీళ్ళు ముగ్గురు గురించే ఎక్కువ ఉండేది అపోస్తుల కార్యం. ఆ తర్వాత 32 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తానికి సువార్త ప్రకటించారు. ఎన్ని సంవత్సరాల్లో? 32 సంవత్సరాల్లో. అప్పట్లో 3 ఖండాలు మాత్రమే ఉండేవి. ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా. ఈ 3 ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఇవి విడిపోయాయి. కానీ ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఈ 3 ఖండాలకి అప్పట్లో జనం, యేసు ప్రభు కాలం ఉన్నప్పుడు జనం మొత్తం కూడా 3 కోట్ల మంది. ప్రపంచపు జనాభా ఎన్ని కోట్ల మంది? 3 కోట్ల మంది. ఈ కోట్ల మందికి 33.5 సంవత్సరంలో ప్రపంచం మొత్తానికి వీళ్ళు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. ఇది అపోస్తల కార్యం యొక్క కొంచెం వివరణ. అంటే మనకు టైం లేదు కాబట్టి నేను ఇలాగ తీసుకున్నాను. అయితే ఇప్పుడు మార్పు చెందటం ఏంటో ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుద్దాం. నేను చదువుతున్నాను చూడండి. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అపోస్తులు అంటే, అపోస్తులు అంటే ఎవరు? దేవుని యొక్క శిష్యులు. ఎవరు? శిష్యులు. వీళ్ళు ఒకప్పుడు ఏం పని చేసేవాళ్ళు? ఎక్కువ మంది చేపలు పట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం రాశారు? మేము వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెగక. అంటే అర్థం ఏంటి? ఎడతెగక అంటే ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు
చేస్తాము అని అర్థం అనమాట. ఒకప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేసేవాళ్ళు? చేపలు పట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటున్నారు? వాక్య పరిచర్య ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటాం అంటున్నారు. అంటే ఒకప్పుడు వాళ్ళ బలాన్ని దేనికోసం ఉపయోగించారు? చేపలు పట్టడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఏం చేశారు? పరిచర్య అంటే దేవుని కోసం. అంటే మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యం పాయింట్ ఆఫ్ వ్యూలో మార్పు చెందటం అంటే బలాన్ని వృధా చేసుకోకుండా, హల్లెలూయా, అర్థం చేసుకునే ఆలోచనతో ఒకసారి విందాం. ఏంటంటే మార్పు చెందటం అంటే మన బలాన్ని వృధా చేసుకోకుండా ఉండటం, వేటికి ఖర్చు చేయాలో తెలుసుకోవటం. హల్లెలూయా. నీకు బాగా అర్థమవటానికి ఒక ఉదాహరణ ఇస్తా ఖచ్చితంగా. ఒకసారి ఒక ఊరిలో ఒక అతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఊరి చివరిన ఏముంటాయి? చెట్లు ఉంటాయా? బాగా ఆలోచించి చెప్పండి. ఊరి చివరిన ఏముంటాయి? సమాధులు ఉంటాయి. ఏముంటాయి? సమాధులు ఉంటాయి. ఈడు హేతువాది. ఎవడు? ఆ ఊరిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడు ఆ ఊరికి కొత్త, ఏదో పని ఉండి అక్కడికి వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే సమాధులు కనపడ్డాయి. ఎందుకో చూడాలి అనిపించింది. చూశాడు. చూడంగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? రూబేను 4 సంవత్సరాలు మాత్రమే బతికాడని రాశాడు అక్కడ. ఎలిసమ్మ 3 సంవత్సరాలు మాత్రమే బతికిందని రాశాడు. సాంసోన్ 5 సంవత్సరాలు మాత్రమే బతికాడు. వయసే. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కింద ఏమని వేస్తారు? వయసు వేస్తారు. ఎక్కడ చూసినా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ప్రతి సమాధి మీద ఏం గుర్తుంది? సిలువ ఉంది. చచ్చిపోయిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. చిన్న వయసులోనే చచ్చిపోయాడు. వీడికి లోపల కోపం వస్తుంది. ఏంది వీళ్ళ దేవుడు నిజమైన దేవుడేనా? చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవటం ఏంటి? 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏంటి అని ఆలోచన చేసి ఇంకా వాడి కోపం వస్తుంది. ఎవరి మీద? దేవుడి మీద. ఈలోపు ఆ ఊర్లో నుంచి పాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి? బయటికి. వీడు హేతువాది, అంటే దేవుడు నమ్ముడు. ఆయన దేవుడు నమ్మే అతను నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తుంటే ఈ వ్యక్తిని చూశాడు. ఆ సమాధులకి వెళ్ళి చూస్తుంటే పాస్టర్ గారు పిలిచి, బాబు ఏం చూస్తున్నావు అక్కడంటే, ఈ సమాధులు కొంచెం చూడాలనిపిస్తుంది, అందుకే చూస్తున్నానని చెప్పాడు. ఏంటంటే, మీ దేవుడు గొప్పవారు అంటారు కదా, మీ దేవుడు మంచివాడు అంటారు కదా, మరి ఏంటి ఈ సమాధుల మీద ఏంటంటే, అవును మా దేవుడు గొప్పవాడే, మా దేవుడు మంచివాడే అని చెప్పడం ప్రారంభించాడు. ఎవరు? పాస్టర్ గారు. మీ దేవుడు గొప్పవాడు ఎందుకు అవుతాడయ్యా అంటే, ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అలాగంటే, ఈ సమాధానం చూసా ఒకసారి, నాకు తెలుసు అని చెప్పాడు. మరి ఇక్కడ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారయ్యా, మీ దేవుడు ఎలాగ మంచివాడు అవుతాడు అంటే, అదా దాని గురించి నీకు చెబుతాను. ఒక చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా అన్నాడు. ఏంటంటే, సంసోను 5 సంవత్సరాలు బతికాడు. కానీ ఆయన బతికింది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 60 సంవత్సరాలు బతికాడు. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు మాత్రం. 60 సంవత్సరాలు బతికాడు. కానీ సమాధి మీద ఎన్ని సంవత్సరాలు అని వేసాడు? 5 సంవత్సరాలు అని వేసాడు. ఎందుకు వేసాడు తెలుసా? ఈయన 55వ సంవత్సరంలో ఏం పొందాడు? బాప్టిజం పొందాడు, మారు మనసు పొందాడు, దేవుణ్ణి అంగీకరించాడు. మారు మనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడు? 5 సంవత్సరాలు బతికాడు. ఎలిసమ్మ ఎన్ని సంవత్సరాలు బతికింది? 2. సమాధి మీద వేశారు. కానీ ఒరిజినల్గా 50 సంవత్సరాలు బతికింది. 48వ సంవత్సరంలో ఏం పొందింది? మారు మనసు పొందింది, రక్షణ పొందింది. పొందిన 2 సంవత్సరాల్లో దేవుల్లో బతికింది. ఆ తర్వాత ఏమైపోయింది? చచ్చిపోయింది. అది కదా అని చెప్పగానే అసలు ఎందుకు ఇలాగ రాశారు అంటే, ఆయన ఏం చెప్పాడంటే పాస్టర్ గారు, నువ్వు రేపు పొద్దున పరలోక రాజ్యం పోతే నీ జీవితం అనే పుస్తకాన్ని తెరిస్తే అక్కడ నువ్వు దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు బతికేవో అన్ని సంవత్సరాలు మాత్రం అక్కడ రికార్డు ఉండింది. ఆ విషయాన్ని గుర్తు చేయడానికి మేము ఈ విషయాన్ని ఇక్కడ రాశాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మారు మనసు చెందటం అంటే నిజంగా మన సమయాన్ని, మన బలాన్ని దేనికోసం దేనికోసం ఉపయోగిస్తున్నాం ఒకసారి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఎన్నిసార్లు తింటున్నాం? 3 సార్లు తింటున్నాం. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? 3 సార్లు. ఎంత? కానీ ఒకసారి ఆలోచన చేయాలి, అసలు మన బలాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నాం? మన బలం అంతా ఎటు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బలాన్ని ప్రార్థన,
వాక్య పరిచర్య ఎడతెగక ఎప్పుడు పడితే ఎప్పుడు చేస్తున్నారు. నేను లాక్డౌన్లో ఒక రూమ్లో ఒకరోజు ఒక ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. బాగా కరోనా బాగా ఎఫెక్ట్ అవుతున్న సమయంలో ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతకుముందు నేను సువార్తకి వెళ్ళేవాడిని. ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రభువా ఇలాగా మనుషుల్ని వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి సువార్త చేయడానికి అవకాశము లేదయ్యా, కాబట్టి నువ్వు నాకు ఏదైనా ఒక ఆలోచన ఇవ్వు. ఏంటిది? సువార్త చెప్పడానికి, ప్రజలకి సువార్త చెప్పడానికి ఒక ఆలోచన ఇవ్వు అని అడిగినప్పుడు దేవుడు 2 ఆలోచనలు ఇచ్చాడు. ఒకటి అది నాకు కలిగిన ఆలోచన, రెండోది మా నాన్నగారు చెప్పాడు ఆ విషయాన్ని. నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, ఎక్కడైనా ఒక ఇంటి మీదకి వెళ్ళి నువ్వు మైకి పట్టుకొని ఆ మైక్ ద్వారా చెబితే ఆ మైక్లో ఉన్న సౌండ్ 1/2 కిలోమీటర్ వినపడిద్ది. ఊరు మధ్యలోకి ఎక్కితే 1/2 కిలోమీటర్ కంటే దాదాపుగా ఏ గ్రామం కూడా పెద్దదేం ఉండదు. అలాగా ఆలోచన ఇచ్చిన తర్వాత ఇది భయం వేసింది. దేవుడిచ్చిన ఆలోచన భయం వేసింది. ఏంటి? నేను అక్కడ తెలియని ప్రాంతంలోకి వెళ్ళి చదువుతాను. నా వయసు చిన్నది, అప్పుడు 19 ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తులేదు, 19 అనుకుంటాను. నేను ఒక్కడిని వెళ్ళి చదువుతాను. ఎవడో కూడా వచ్చి నన్ను ఏం చేస్తాడు? కొడతాడు. కొట్టేవాళ్ళు ఉంటారు. సువార్తను వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగా అని ఆలోచన చేసి నేనేం చేశానంటే, నాకు తెలిసిన ప్రాంతాలు, నాకు తెలిసిన ఊర్లు, వారానికి ఒక ఊరు వెళ్ళి ఒక టైంలో వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించాను. వారానికి ఒక ఊరు చెబితే నెలలో ఎన్ని ఊర్లు వెళ్ళగలుగుతాను? 4. చాలా బాధ అనిపించింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక్క రోజుకి 6 గ్రామాలు వెళ్ళేవాడిని. ఒక్క రోజుకి 6, వారానికి కాదు, రోజుకి 6. అలాగే కొన్ని ప్రాంతాలు నేను తిరగలిగాను. వాటిలో ఒక కారణం ఏంటంటే, ఆ లాక్డౌన్లో నాతో పాటు చాలామంది యవనస్తులు ఉన్నారు. నాతో పాటు దేవుని పనిచేసే అక్కలు చాలామంది ఉన్నారు. అయితే ఆ టైంలో నాకు ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన నాతో పాటు ఉండి నన్ను ప్రోత్సహించిన విధానం, నన్ను ధైర్యపరిచిన విధానం, దేవుడు నాకు ఇచ్చిన ఆ తలాంతు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి నన్ను ప్రోత్సహించింది. ఆ యవనస్తుడి గురించి నేను ఒక విషయాన్ని చెబుతాను. చాలా నెలలు నాతో పాటు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రాంతంలో ఒక మందిరాన్ని కట్టి అక్కడ మందిరాన్ని జరిగిస్తూ అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తాడు. అయితే మేము సువార్త చేసి కొన్ని నెలల తర్వాత తన ఇంటికి వెళ్ళాను నేను. తను ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ చేశాడు. అతను జాబ్ చేసి ఆ జాబ్ రిజైన్ చేసి దేవుని సేవ కోసం వచ్చాడు. కొన్ని కోట్లు ఆస్తున్న వ్యక్తి, కొన్ని కోట్లు, లెక్క పెట్టలేనని కోట్లు ఉన్నాయి ఆస్తి, ఒకడే కొడుకు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆ రోజు రాత్రి నేను వెళ్ళాను అని వాళ్ళ ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయించాడు. నాకు తిరగలేక కాలు నొప్పులు వచ్చి చెబితే మళ్ళీ బాగోదని నేను అలాగే ఎక్కడికి తీసుకొని పోతే అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేపిస్తున్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా, డాక్టర్ ఇంటికి వెళ్ళినా, పెద్దోళ్ళ ఇంటికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు కాదనకుండా ఆహ్వానించి ప్రార్థన చేయించుకున్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? లాస్ట్కి ఆ ఊర్లో ఉన్న పూజారి ఇంటికి కూడా వెళ్ళాం మేము. ఎవరింటికి? పూజారి. నాకు తెలియదు పూజారి అని. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత, తమ్ముడు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అంటే, ఎవరిదన్నంటే ఆయన ఈ ఊరిలో గుడిలో పూజారి తమ్ముడు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ప్రార్థన చేయించుకోవటం ఏంటి అని నేను అప్పుడు అడగడం ప్రారంభించాను. అన్న అసలు వీళ్ళందరూ అన్యులే, ఈ బొమ్మలు గిమ్మలు కనపడుతున్నాయి, వీళ్ళందరూ అన్యులే, ఎలాగని మాట వినగలుగుతున్నారు వీళ్ళంటే, తమ్ముడు మొదట్లో నేను ఇక్కడ సువార్త చేసేటప్పుడు వీళ్ళు కొట్టడానికి వచ్చారు, నన్ను తిట్టడానికి వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు. మరి ఎలాగన్నా అంటే, నేను ఆయన పర్సనల్గా అడగలేదు కానీ కొంతమందిని అడిగి కనుక్కొని తెలుసుకున్నాను. ఏంటో తెలుసా? ఆయన సువార్త ఎలాగ చేసేవాడు తెలుసా? ఇప్పుడు ఒకవేళ ఎవడన్నా ఒక యవనస్తుడు వెళ్తున్నాడు అనుకో వాళ్ళ ఊరిలో, వాడిని పట్టుకొని ఫస్ట్ ఏం చేస్తాడు? సువార్త చెబుతాడు. ఏమని? యేసు ప్రభు రక్షకుడు, ఆయన రక్షించువాడు, ఆయనే దేవుడు, నమ్ముకో దేవుడు, నమ్ముకో తమ్ముడు అని చెప్పేవాడు. వాడు వినకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకో, ఏం చేసేవాడు తెలిసి వెంటనే పోయి కాలు పట్టుకునేవాడు. కాలు పట్టుకొని, నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను, యేసుప్రభు దేవుడని ప్రజల యొక్క కాలు పట్టుకుని సువార్త చెప్పేవాడంట. అది విన్నప్పుడు నేను ఎంతో ఏడ్చాను. నేను ఎన్నో దినాలు ఏడ్చాను. ఇన్ని సంవత్సరాలు నేను సువార్తలో తిరిగాను కానీ ఆ తపన నాకు లేదు. ఈరోజు ఆ గ్రామం చాలా ఆశ్చర్యం అనిపించింది. పూజారి ప్రార్థన చేయించుకోవటం ఏందండి?
ఒకసారి ఆలోచించి, నీ ఎంత పెద్దోడివైనా కావచ్చు, కానీ నీ బలం ఎటుపోతుంది? నీ బలాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? ఒకసారి ఆలోచించి. మారు మనసు చెందటం అంటే నీ బలాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు అనేది ఒకసారి పరిశీలన చేయి. నీ సమయం, నీ రోజులో నీకున్న ఖాళీ టైం నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకటి, మారు మనసు చెందటం అంటే ఏంటి? మన బలం ఎటుపోతుంది, మన బలం దేనికోసం ఉపయోగిస్తున్నాం అనే దాన్ని తెలుసుకోవటం. ఇక రెండోది అదే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 22, 23, 24 నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండములు వేసి బిగించును. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపించింది. పౌలు ఒకప్పుడు ఎంత క్రూరమైన వ్యక్తి, అవునా కదా? చాలా క్రూరమైన వ్యక్తి. పేతురు ఏం చేశాడు? నాయకుడి యొక్క చెవుని, ఖైదీ అదే ఆ సోల్జర్ యొక్క చెవుని ఏం చేశాడు? కట్ చేశాడు. కానీ ఎక్కడ ఈ అపోస్తుల కార్యాలు అదే పేతురుని, అదే పౌలుని చూస్తే వాళ్ళు అనేక దెబ్బలు భరించలేదా? అంటే అర్థం ఏంటో తెలుసా? మార్పు చెందటం అంటే భరించటం అని అర్థం. ఏంటిది? భరించటం. భరిస్తున్నావు మరి? మనం ఏం చేయాలి? భరించాలి. ఎంత బాధైనా, ఎంత కష్టమైనా, మనం దేవుళ్ళు ఉన్నాము అంటే, మనం మారు మనసు పొందాము అంటే మనం ఏం చేయాలి? ఎంత బాధనైనా భరించాలి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాకు ఫస్ట్ దేవుని గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే మా హిందీ టీచర్, మా హిందీ మేడం. ఆమె ఈ మధ్యకాలంలో చనిపోయింది కరోనాతోటి. చాలా సంవత్సరాలు చెప్పేది నాతోటి, నువ్వు పాస్టర్ పిల్లోడివి, నువ్వు ఇలాగ ఉండకూడదు అందరిలాగా, అందరు ఎలా పోయినా నువ్వు పాస్టర్ వాళ్ళ అబ్బాయివి, నువ్వు ఇలాగ ఉండకూడదు అని చెప్పిన. నాకు కుర్రోడ్ని కదా, నాకు అర్థమయ్యేది కాదు. మీకు విచిత్రమైన విషయం చెప్పమంటారు. మా అమ్మ వాళ్ళు బైబిల్ కొనిస్తే ఆ బైబిల్ని ఆమెకు 150 రూపాయలకి అమ్మేసాను ఆ రోజుల్లో, 10th క్లాసులో. నిజంగా అది నాకు పనికిరాదని, అది నాకు అవసరం లేదని 150 రూపాయలకి అమ్మేసాను ఆమెకి. ఆమె రోజు ప్రార్థన చేసేది, చెప్పేది, రే ఇలా ఉండరా, ఇలా ఇది కరెక్ట్ కాదని. అయితే చాలా సంవత్సరాల తర్వాత, అంటే 1 నెల ముందర ఆమెను కలిశాను. నెల తర్వాత ఆమె చనిపోయి 1 నెల ముందర నేను కలిశాను. ఆమెను కలిసినప్పుడు ఆమె చాలా బాధపడతా, దుఃఖపడతా, నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు వీటి కోసం ప్రార్థన చేయాలని చెప్పింది. అది చెప్పండి మేడం అంటే, నా కూతుర్లు ఉన్నారు ఇలాగా, జడ్జి ఒక ఆమె జడ్జిలో వర్క్ మరి తెలియదు నాకేంటో, ఇంకొక పెద్ద జాబు, అందరూ జాబు కలిగిన వాళ్ళే. ఒక కూతురు గురించి చెబుతా, తన భర్త గురించి చెబుతా, వాడి గురించి నువ్వు ప్రార్థన చేయాలని చెప్పింది. ఏంటి మేడం అంటే, ఒకరోజు తన భార్యని ఎక్కించుకొని బండి మీద వెళ్తూ ఉంటే హైవే మీద వెళ్తూ ఉన్నాడు. దేని మీద? హైవే మీద వెళ్తూ ఉన్నాడు. బండికి ఏముంటాయి? అటు ఇటు అద్దాలు ఉంటాయి. అద్దాలు దేనికి? వెనకేం వస్తుందో, ముందర ఏం పోతుందో చూడటానికి. వెనకెవడో వస్తున్నాడు బండి మీద, వీళ్ళ బండి వెనక. వాడేం చేస్తున్నాడు తెలుసా? తల పైకి లేచిందని. ఏ తల? జుట్టు గాలికి స్పీడ్ మీద పోతే ఏం చేసేది? సహజంగా పైకి లేసిద్ది. తల పైకి లేచిందని ఇలాగ దూకుంటుంటే ముందర భర్త బండి అద్దాల్లోంచి చూస్తున్నాడు. చూడంగా ఆయనకి ఏమని వచ్చిందో తెలుసా? తన భార్యని సైడ్కి రా అని పిలుస్తున్నట్టు అనిపించింది అంట. ఎవరికి? ఆ భర్తకి. ఇంకా కోపం మీద ఏం చేశాడు తెలుసా? స్పీడ్ మీద బండి బాగా స్పీడ్కి వెళ్ళి ఎదురుగా లారీ వస్తుంటే లారీకి పెట్టేసి ఈయన పక్కకు దూకేశాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆమె పూర్తిగా లారీ కిందకి వెళ్ళిన ఒక్క దెబ్బ కూడా ఆమెకి తగల్లా. ఆ తర్వాత ఆమె జీవితం ఏమైందో తెలుసా? అంత బాధ పెట్టిన, అంత అవమానించి, అంత హింసించి, క్రూరంగా చేస్తున్న ఆ వ్యక్తి దగ్గరే తను ఉంటుంది, కానీ నా దగ్గరికి ఎప్పుడు కూడా రాలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. భరించాలి. ఏం చేయాలి? ఆమె నమ్మకం ఏంటి? ఏదో ఒక రోజు నా భర్తని మారుతాడు. మనం భరించాలి. ఎవరు ఏదన్నా, ఎన్ని బాధలు పెట్టినా, ఏం చేసినా
భరించాలి మనం, తప్పదు. నువ్వు ఇప్పుడే భరించలేకపోతే రేపు పొద్దున సంఘాన్ని యేసుప్రభు దగ్గర 12 మంది ఉంటే 12 మందికి 12 రకాల అనుభవాలు. ఒక ఆయనేమో అనుమానస్తుడు, ఒక ఆయనేమో తొందరపాటు, ఒకరేమో అధికారం పిచ్చి. 12 మంది ఉంటే 12 మందికి 12 రకాల అలవాట్లు. కానీ ఏం చేశాడు? అంతవరకు వాళ్ళని సహించాడు, భరించాడు. మనం కూడా ఏం చేయాలి? ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, ఎన్ని శ్రమలైనా, ఎంతమంది మనల్ని అనగదీసినా మనం ఏం చేయాలి? భరించాలి. ఒకటి మారు మనసు పొందటం అంటే బలాన్ని, రెండోది భరించటం, మూడోది నేను అపోస్తుల కార్యం 9:31 మీరు చదివితే అక్కడ దేవుని రాజ్యాన్ని కట్టడం అని ఉంటుంది. ఏంటిది? దేవుని రాజ్యాన్ని కట్టడం. మారు మనసు చెందటం అంటే మనందరం దేన్ని కట్టేవారుగా ఉండాలి? దేవుని రాజ్యం. ఇప్పుడు నువ్వు రేపు పొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళావు అనుకో, దేవుడు నువ్వు నా కోసం ఏమైనా ఆస్తులు తెచ్చావని అడుగుతాడా? అడగడు. ఈ లోకంలో మనతో పాటు ఏది కూడా వచ్చిద్దా? ఏది రాదు. మనతో పాటు వచ్చేది ఏంటిది? గాలి. మనతో పాటు వచ్చేది ఎవరో తెలుసా? మనం ఎవరికైనా సువార్త చదివితే, వాడు రక్షించబడితే, వాడు రేపు పొద్దున పరలోక రాజ్యంలో కనబడితే, పలానా రోజు ఈడు నాకు వాక్యం చేసి నేను మారు మనసు పొంది బాప్టిజం పొందుకున్నాను, అక్కడ నీకు ఆస్తి ఏంటిది? ఆత్మలో. అది మనం అర్థం చేసుకోవాలి. మరి దానికోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. కన్యాకుమారి అని విన్నారు ఎప్పుడన్నా? కన్యాకుమారి అనే ఒక ప్రాంతంలో ఒక ముసలాం ఉండేది ఇదివరకు, ఇప్పుడు ఉందో లేదు చనిపోయింది తెలియదు. ఒకరోజు ఒక మిషనరీ వెళ్ళి ఆమె ఇంట్లో భోజనం చేస్తుంటే, ఆమె ఒక విశ్వాసి, చాలా వృద్ధురాలు, ఆమె ఒక్కటే, ఎవరుండరు ఆమెకి. ఆమె చాలా వృద్ధురాలు, గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ ద్వారా బతుకుతూ ఉంది. ఆ మిషనరీ వెళ్తే చాలా ఒక విషయం ఏంటంటే, ఆమె దగ్గర ఒక 10-12 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని పుంజులు తెలుసు కదా మీ అందరికి? పుంజులు. ఆ పుంజులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టిందంట. ఒకదాని పేరేమో గుజరాత్, ఒకదాని పేరేమో మహారాష్ట్ర, ఒకదాని పేరేమో బీహార్, ఒకదాని పేరేమో మధ్యప్రదేశ్, ఒకదాని పేరేమో ఒడిశా, ఒకదాని పేరేమో కర్ణాటక. అమ్మా ఎందుకు ఈ పేర్లు పెట్టావు, ఎందుకు వీటిని పెంచుతున్నావు అంటే ఆమె ఒక మాట అనిందంట, నేను చిన్నగా ఉన్నప్పుడు దీన్ని తెచ్చుకుంటానయ్యా, దేన్ని, ఈ కోడిని తెచ్చుకొని దానికి గుజరాత్ అని పేరు పెడతాను. అది బాగా పెద్ద ఒక రేటుకు వచ్చినప్పుడు ఆ గుజరాత్ కోడిని అమ్మి, గుజరాత్లో ఎవడైతే మిషనరీగా సేవ చేస్తానికి వెళ్తున్నాడో వాడికి ఆ డబ్బుల్ని పంపిస్తా. మధ్యప్రదేశ్లో ఈ మధ్యప్రదేశ్ అని పేరు కలిగిన ఈ కోడిని పెద్దదైనప్పుడు దాన్ని నమ్మి మధ్యప్రదేశ్లో ఎవడైతే సేవ చేస్తున్నాడో వాడికి ఆ డబ్బుల్ని పంపిస్తా. నాకు 60 సంవత్సరాల్లో నేను ఎలాగ దేవుని పని చేయలేను, కాబట్టి వెళ్ళే వాళ్ళనైనా నేనేం చేయాలి? ప్రోత్సహించాలి. దేవుని రాజ్యం ఎలాగైతేనేమి దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని రాజ్యం ఈ లోకంలో ఏమవ్వాలి? విస్తరించబడాలి. మార్పు చెందటం అంటే దేవుని రాజ్యాన్ని కట్టటం. అపోస్తుల కార్యం యొక్క వివరణలో మార్పు చెందటం అంటే ఒకటి, మన బలాన్ని వృధా చేసుకోకుండా దేనికి ఉపయోగించాలో తెలుసుకోవటం, రెండోది భరించటం, మూడోది దేవుని రాజ్యాన్ని కట్టటం. కాబట్టి ఒకసారి ఆలోచించి, నీ బలం ఎటుపోతుంది? నీ సమయం ఏది మింగేస్తుంది నీ సమయాన్ని? నువ్వు భరిస్తున్నావా? లీడర్ లేదన్నప్పుడు కానీ, ఎవరైనా లేదన్నప్పుడు కానీ మనం భరిస్తున్నావా? లేకపోతే మన పరిస్థితి ఏంటి? అసలు మనం నిజంగా మార్పు చెందాము అని భ్రమలో బ్రతుకుతున్నామా మారకుండానే? ఒకసారి ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించేద్దాం. కళ్ళు తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడారయ్యా, అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మాతో మాట్లాడుతున్నారయ్యా. మేము నిజంగా మార్పు చెందలేదయ్యా. మార్పు చెందలేదు కాబట్టి మేము మా సమయాన్ని వృధా చేసుకుంటున్నాం ప్రభువా. మా సమయాన్ని వృధా చేసుకుంటున్నామయ్యా. మా బలమంతయు కూడా వృధా అయిపోతుంది తండ్రి. నీకే వందనాలు అయ్యా. అయ్యా, నా బలాన్ని నీ కోసం ఖర్చు చేసే వ్యక్తిగా నన్ను మమ్మల్ని చేయండి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, మాకు భరించే ఆలోచన దయచేయండి తండ్రి. ఎంత బాధ, ఎంత కష్టం వచ్చినా భరించే మనస్తత్వాన్ని అనుగ్రహించండి అయ్యా. మూడోదిగా మార్పు చెందటం అంటే నీ రాజ్యాన్ని కట్టడం ప్రభువా.
నీ రాజ్యాన్ని కట్టాలయ్యా. ఏదో ఒక విధానంలో మాకున్న పరిస్థితుల్లో మేము చేయగలిగిన పరిస్థితుల్లో ప్రభు నీ రాజ్యాన్ని కట్టడానికి మమ్మల్ని సిద్ధపరచున్నదే. మమ్మల్ని మార్పులోకి తీసుకురండి అయ్యా, నిజమైన మార్పులోకి మమ్మల్ని తీసుకురండి అయ్యా. మా భ్రమను తొలగించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి. ఇంతవరకు మాతో ఉండి మాకు నేర్పించిన ఈ విషయాలను బట్టి నీకు వందనాలు. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని పురికొల్పి నడిపించండి. ఇదిగో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విని నీ బిడ్డలను కూడా రానున్న దినాల్లో ఒక బలమైన వ్యక్తులుగా మార్చండి ప్రభువా. నీ కార్యాలు జరిగించండి, మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుని మమ్మల్ని పాదాల కాడ సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.